హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8లో జరిగిన విశేషాలు ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్లో, ఏమేమి జరిగింది, అసలు ఎన్ని గొడవలు అయ్యాయి, ఏం జరిగిందో మొత్తం పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మొదటగా ఆదిత్య ఓం మరియు మణికంఠ మధ్యలో చిన్నది గొడవ జరిగింది. గొడవ ఇద్దరి మధ్యలో కొంచెం గొడవ జరిగింది. నువ్వు అలా ఎలా నన్ను ఎలిమినేట్ చేస్తావు, నా పైన ఎలా నువ్వు నామినేషన్ వేస్తావు అని చెప్పేసి మణికంఠ కొంచెం ఆదిత్య మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఆదిత్య కూడా సారీ చెప్పడానికే ప్రయత్నం చేశాడు, కానీ మణికంఠ మాత్రం దాన్ని ఇగ్నోర్ చేశాడు అని చెప్పొచ్చు. ఇకపోతే నిఖిల్ అండ్ మణికంఠ మధ్యలో చాలా గొడవ, తను ఇంటర్ఫైర్ అయ్యాడు మధ్యలో. ఆదిత్యకి మణికంఠకి మధ్యలో నిఖిల్ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు, బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఏం జరిగిందంటే, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నన్ను అలా ఎలా పంపించాలనుకుంటాడు తను, పెద్దవాళ్ళు అయితే నేను రెస్పెక్ట్ చేయాలా, అవసరం లేదు, అయితే నువ్వేంటి మరి ఇప్పుడు నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో అని చెప్పేసి చిన్న చిన్న ఇద్దరి మధ్యలో చాలా ర్యాష్గా గొడవ జరిగింది. సో దాన్ని దరిదాపుగా ఒక హాఫ్ అన్ అవర్స్ మీద బేస్ అయ్యి ఉంది. ఇక్కడ నిఖిల్ అన్న విషయాలు ఏంటంటే, పర్సనల్ విషయాలు తీసుకోవద్దు ఇక్కడ బిగ్ బాస్లో, ఎవరి వాళ్ళకే ఉంటుంది. సో నేను కూడా చాలా స్ట్రగుల్తో వచ్చాను, అదేం నేను చెప్పట్లేను కదా, మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మణికంఠని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే అలా ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది, బయటికి వెళ్ళే సందర్భంలో చెప్పిన తప్ప నేను కావాలని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి తను డిఫైన్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో చాలా ర్యాష్గా గొడవ జరిగింది. ఆ తర్వాత మరి కాంప్రమైజ్ అయ్యారు. నువ్వెంత అన్నట్టుగా ఇద్దరి మధ్యలో కొంచెం బాగా వాడివేడిగా నడిచింది. నాకు తెలిసి మణికంఠ కొంచెం బాగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. ప్రతి చిన్నదాన్ని కూడా చాలా సున్నితంగా ఉండాల్సిన విషయాన్ని కూడా చాలా హైప్గా క్రియేట్ చేస్తున్నాడు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారంటారు కదా, అలా చేస్తున్నాడు. ఎవరు మాట్లాడినా నా బ్యాక్గ్రౌండ్, నేను వచ్చిన విధానం ఏంది, నేను అన్న విధానంలో మాట్లాడుతున్నాడు. సో అది బిగ్ బాస్కి అలాంటివి సెట్ కావు కదా, ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఎవరు కూడా స్ట్రగుల్ తోటే వస్తారు బిగ్ బాస్కి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత మేర మనం ఎఫర్ట్ ఇవ్వగలుగుతున్నాం అనేది ముఖ్యము బిగ్ బాస్కి. సో అందరి మీద కొంచెం సీరియస్గా అలా ఉండటం కొంచెం నచ్చలేదు ఎవరికి అని చెప్పొచ్చు. నా ఒపీనియన్ అయితే అలా ఉంది. కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు, ప్రతిదాన్ని చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసినట్టుగా అనిపించింది. ఇకపోతే వీళ్ళ ఇష్యూ తర్వాత వెంటనే వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ రావడం జరిగింది, అవన్నీ తీసేసుకున్నారు. అందులో మటన్, చికెన్ అవి కూడా పంపించడం జరిగింది బిగ్ బాస్. అది వాళ్ళు అదే రోజు నైట్ కొని తినడం జరిగింది. బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ కెప్టెన్ ఉండడు కాబట్టి ఇక్కడ చీఫ్స్ని ఎలాగైనా కెప్టెన్ లేకపోవడంతో ఎవరి పనులు వాళ్ళే చూజ్ చేసుకోవడం జరిగింది. ఎవరి పనులను వాళ్ళే చూజ్ చేసుకున్నారు. ఒక 5 మెంబర్స్ డివైడ్ అయిపోయి మీరు ఈ పని, మీరు ఈ పని, ఆ పని అన్నట్టుగా తలా కొన్ని పనులు షేర్ చేసుకోవడం జరిగింది. ఈ షేర్ చేసుకునే క్రమంలో విజయవాడ బేబీ గారికి రావడం జరిగింది వంట విషయంలో. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం బాగా ఇష్యూ జరిగింది పప్పు వండే విషయంలో. సో సోనియా గారు కొంచెం బేబక్క మీద చాలా సీరియస్ అవ్వడం జరిగింది. పప్పు అయితే చేయండి, ఎంతసేపు 14 మెంబర్స్ వెయిటింగ్ కదా, 14 మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు, ఇప్పుడు దానికోసమే కదా అలా అన్నం తినాలి కదా, ఇప్పుడు టాస్క్లు ఇస్తే ఎలా, మరి ఇప్పటిదాకా మీరు ఎలా చేయరు అని చెప్పి కొంచెం ఆర్డర్ వేసినట్టుగా మాట్లాడింది. అది తనకు కొంచెం తీసుకోలేకపోయింది బేబక్క, అయినా పర్లేదులే అన్నట్టుగా చూడనట్టుగా వదిలేసింది. సో నెక్స్ట్ వచ్చేసి చీఫ్స్ను నియమించడం జరిగింది. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ముగ్గురు ఉండాలి, కెప్టెన్ కాదు, ఇక్కడ చీఫ్స్ అనే వాళ్ళు ఉంటారు ముగ్గురు. సో అంతకుముందు ఎవరైతే 3 జంటలు ఫస్ట్ డే 1 రోజు అంటే ఎంట్రీ వచ్చినప్పుడు కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా మన అతిథులు, వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే ఇచ్చారో ఆ టాస్క్లు ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి మీరు అని చెప్పేసి 3 జంటలు, ఒకటి వచ్చేసి భాష అండ్ విజయవాడ బేబీ, అండ్ నిఖిల్ అండ్ యష్మి, నైనిక అండ్ నబ్జీల్,
మధ్యలో టాస్క్ ఉంటుంది. ఈ 6 మాత్రమే. ఈ 6 కంటెస్టెంట్స్ మధ్యలో బిగ్ బాస్ ఒకటి టాస్క్ ఇవ్వడం జరిగింది. తాడు సంబంధించిన గేమ్ ఇచ్చాడు. సో అందులో అందరూ మ్యాక్సిమం ట్రై చేశారు. బట్ ఎవరికి అవ్వలేదు. నిఖిల్ ఈ గేమ్లో విన్ అయ్యాడు. ఆ తర్వాత మొట్టమొదటి చీఫ్గా ఎంపికయ్యిండు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి నైనిక అయింది. నైనికాకు వచ్చేసి కొన్ని బాస్కెట్లను తీసుకొచ్చి ఇలా రన్ చేసి ఆ బాస్కెట్లను తీసుకొచ్చి హైట్గా టవర్స్ లాగా పేర్చాలి. సో ఆ గేమ్ ఇవ్వడం జరిగింది. ఆ గేమ్లో ఫాస్ట్గా ఫినిష్ చేసింది నైనిక. ఆ తర్వాత మిగిలిన వారు వేరే టాస్క్లో ఇంకా 3 మిగిలారు. శేఖర్ అండ్ నబ్జిల్ అండ్ యష్మి, ఈ 3 ఉండడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే నైనికాకు అండ్ నిఖిల్కు ఇద్దరికి టాస్క్ ఇచ్చాడు. మీ ఇద్దరు కలిసి అక్కడున్న 3లో ఒక్కరిని మాత్రమే మీరు సేవ్ చేసుకుంటే అప్పుడు మీకు మూడో చీఫ్గా రావడం జరుగుతుంది అని చెప్పాడు. సో అప్పుడు బిగ్ బాస్ తెలివిగా వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు పెట్టడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళందరినీ కాదని అందులో ఒకరిని సెలెక్ట్ చేసిర్రు. ఆవిడే యష్మికి మద్దతు అని చెప్పారు. యష్మికి మా సపోర్ట్ అన్నారు. సో వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ చేశారు. నన్ను ఎందుకు చేయలేదు, నేనెందుకు ఉండకూడదు, ఆమె నాకంటే ఎక్కువ ఏం చేసింది అని చెప్పేసి చాలామంది ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఇంకా నలుగురు క్వశ్చన్ చేశారు. సో అందరి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా యష్మి అయిపోయింది థర్డ్ చీఫ్గా. ఇక్కడ చిన్న ఇష్యూ ఏం జరిగిందంటే ఆరెంజెస్ తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇలా గాల్లోకి విసురుతూ అటు ఇటు ఆ ఆరెంజ్ను బంతిలాగా ఆడుకున్నారు. సో మన క్రికెట్ బంతిలాగా ఆడుకోవడం జరిగింది. క్యాచెస్ పట్టుకోవడం, అటు ఇటు విసిరేశారు. సో ఇక్కడ సోనియా కోపం వచ్చింది. ఇక్కడ ఫుడ్ విషయంలో ఇలా చేస్తారా మీరు, అది ఫుడ్ కదా తినేది, అది ఇదని కొంచెం ఆమె సీరియస్ అవ్వడం జరిగింది. అలా మణికంఠ కూడా ఇలా చేయకూడదు కదా, అది కింద వేసి అక్కడిక్కడ తొక్కింది తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెడతారా మీరు, అది ఎలా తింటామని చెప్పి మణికంఠ అండ్ సోనియా కూడా సీరియస్ అవ్వడం జరిగింది. డే 1 బిగ్ బాస్ ఇలా జరిగిపోయింది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిదీ. బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.